Hello there. Example 51. What is 1 of 1/3? సో దానికంటే ముందు ఇది ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూద్దాం. The two examples illustrate a simple rule for finding a fraction of a fraction, or ఇక్కడ fraction a divided by b of c divided by d ఉంది. The new denominator is the product of the denominators of the two original fractions, since dividing a rectangle into b vertical parts and also d horizontal parts result in bd. So smaller rectangle parts, each of the shaded vertical rectangles is divided into d parts, which is c are directly shaded. Hence there are ac doubly shaded small rectangles, so the ac is the new numerator. The rule is, మనకి ఏం లేదండి, ఇక్కడ మామూలుగా ఇవి మనం అంతకుముందు రెక్టాంగిల్స్ ఉపయోగించి నేర్చుకున్నాం కదా. సో ఆ రెక్టాంగిల్స్ అవి పక్కన పెడితే ఇప్పుడు ఏ బై బి అనేది ఒక ఫ్రాక్షను, సో సి బై డి అనేది ఒక ఫ్రాక్షను. సో ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలని అర్థం. సో మల్టిప్లై చేయాలంటే ఇప్పుడు ఏ డివైడెడ్ బై బి, హాఫ్ అంటే ఇంటూ అని దాని మల్టిప్లికేషన్, సి డివైడెడ్ బై డి. సో ఇది మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ నోమినేటర్స్ని ఏ ఇంటూ సి అని మల్టిప్లై చేసుకునేటట్టు రాసుకోవాలి, డివైడెడ్ బై బీను బి ఇంటూ డి అని రాసుకోవాలి. సో ఏ ఇంటూ సి అంటే ఏసీని మల్టిప్లై చేసుకోవాలి, బి ఇంటూ డిని బీడీని మల్టిప్లై చేసుకోవాలి. సో మనకి ఇది ఏసీ, ఇది బీడీ వస్తుంది. సో ఇలా వచ్చింది. సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు వాటి యొక్క డినామినేటర్ని మల్టిప్లై చేయటం వల్ల కొత్త డినామినేటర్ వస్తుంది, వాటి యొక్క న్యూమినేటర్స్ని మల్టిప్లై చేయటం వల్ల కొత్త న్యూమినేటర్ వస్తుంది. కాబట్టి అది ఒక ఫ్రాక్షన్ లాగా వస్తుంది మనకి, రెండు ఫ్రాక్షన్ మల్టిప్లై చేసుకోవటం వల్ల. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 51లో వాట్ ఈజ్ ద 1 ఆఫ్ 1/3 అంటున్నారు. 1 ఆఫ్ అంటే మనకి 1 ఆఫ్ అంటే ఇది హాఫ్, 1 ఆఫ్ 1/3 అంటే 1 ఆఫ్ 1/3, 1/3 అంటే ఇది. సో 1 ఆఫ్ 1/3 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయటమే. కాబట్టి దీన్ని 1 ఇంటూ 2 ఇంటూ 1/3 రాసుకోవచ్చు. సో ఇప్పుడు న్యూమినేటర్స్ని మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 1, డినామినేటర్స్ని 2 ఇంటూ 3 అని మల్టిప్లై చేసుకుంటాం. సో 1 ఇంటూ 1 అంటే 1, 2 ఇంటూ 3 అంటే 6. సో 1 డివైడెడ్ బై 6. సో 1 ఆఫ్ 1/3 అంటే 1/6. ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవటం. ఇంకా వీటి గురించి వచ్చే క్లాస్లో క్లియర్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ లెటర్.